పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కురవ విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనకు జూమ్ ద్వారా తిరుపతి రెడ్డి గారు జాయిన్ అయ్యారు. తిరుపతి రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. మీ ఆడియో మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి ప్లీజ్ తిరుపతి రెడ్డి గారు. అలాగే విజయ్ గారు మీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి CWPRC ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, వాళ్ళు సందర్శించారు. దానికి సంబంధించి నివేదిక తయారు చేసి వెల్లడించినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ కుట్రలు ఈ రోజుతో పటాపంచలయ్యాయి అనుకోవచ్చా మనం? గుడ్ మార్నింగ్ సురేష్ గారు. ముందుగా మీకు ప్యానెల్లో పాల్గొన్నటువంటి తిరుపతి రెడ్డి గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చేస్తున్నటువంటి యొక్క కుట్రలను CWPRS అనేటువంటి యొక్క సంస్థ పటాపంచలు చేస్తూ కేసీఆర్ గారు నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 100కు 100% పూర్తి స్థాయి నాణ్యతతో కూడుకున్నటువంటి నిర్మాణం జరిగి ఉన్నది. అన్నారం, సుందిల్లా లాంటి బరాజులకు 100కు 100% ఎలాంటి ముప్పు లేదు, ఎలాంటి కనీసం ఒక ఈసమంతైనటువంటి కట్టడంలో నాణ్యతలో లోపం లేదని చెప్పేసి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ CWPRS అనేటువంటి సెంటర్ ఫర్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ అనేటువంటి సంస్థ పూణే వారిది. అది ఒక ప్రపంచంలోనే అతి ఉన్నత శ్రేణి వర్గాల్లో అదొక సంస్థ అది. ఎందుకంటే 1916 సంవత్సరంలోనే బ్రిటిష్ ప్రెసిడెన్సీ ప్రభుత్వంలో ఆ రోజు దాన్ని స్థాపించారు. అది అనేక కట్టడాలని ఈ దేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వ పరిధిలో పనిచేస్తూ ఉన్నటువంటి సంస్థ. రిజర్వాయర్లు కావచ్చు, బ్యారేజీలు కావచ్చు, డ్యాములు కావచ్చు, నదుల మీద కడుతున్నటువంటి ప్రాజెక్టులని పరిశీలించేటువంటి ఒక రీసెర్చ్ సెంటర్ అది. ఆ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక నివ్వెరపోయేటువంటి వాస్తవాలని తెలంగాణ సమాజం ముందు, దేశం ముందు ఉంచినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో PCC అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి 2023లో చిన్న పగుళ్ళతో మొదలైనటువంటి యొక్క ప్రక్రియని అదొక కాళేశ్వరం అని, కూలేశ్వరం అని, దాని యొక్క పనికిరానిటువంటి ప్రాజెక్టుగా అదొక 1,00,000 కోట్లు గోదావరి నదిలో కొట్టుకుపోయినట్టుగా అబద్ధాలని వల్లవేస్తూ, అబద్ధాలని ప్రచారం చేస్తూ, ఎన్నికలలో 4 ఓట్ల కోసం అబద్ధాలు మాట్లాడి తెలంగాణ సమాజాన్ని ఒక కుట్రలతోన నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాస్తవాలు, చరిత్ర ఇవన్నీ కూడా చెడిపోయేటివి కావు. కేసీఆర్ గారు నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపుగా సగం తెలంగాణ జిల్లాలకు ఒక వరదాయనిగా సాగు, త్రాగునీటి ఈ అంశాల దాన్ని నెరవేరుస్తూ ఈరోజు తెలంగాణని ఒక భాండాగారంగా, ఒక వరి భాండాగారంగా తీర్చిదిద్దినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుతో మొదలై పనులు పూర్తయి వాడుకలోకి వచ్చింది కాబట్టి వాటి నుంచి నీళ్లు వస్తే కేసీఆర్ గారు గుర్తొస్తారని, ప్రతి ఎకరాకి నీళ్లు తడిసినటువంటి ప్రతి రైతన్న కూడా కేసీఆర్ గారిని గుర్తుంచుకుంటారు కాబట్టి, కేసీఆర్ గారు అనవాళ్ళు కనపడతాయి కాబట్టి ఈరోజు కేసీఆర్ గారికి పేరు వస్తుందని ఒక అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా దీని మీద కుట్ర చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని మనం చూసినట్లయితే అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాని మీద విచారణ చేయడము, విజిలెన్స్ ఎంక్వైరీ చేయడము, అదేవిధంగా కమిషన్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అనడము, అంతేకాకుండా అసెంబ్లీలో ఒక నివేదిక పెట్టడము, ఇవన్నీ చూసినట్లయితే తద్వారా NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క సూచనల మేరకు CWPRS అనేటువంటి సంస్థ కొన్ని పరీక్షలు నిర్వహించింది. ఆ పరీక్షలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. అది మేడిగడ్డ బ్యారేజ్లో ఒక 7వ బ్లాక్లో కొద్ది మాత్రమే కొంత లోపాలు ఉన్నాయి, దాన్ని సరిచేస్తే ఆ ప్రాజెక్టును వాడుకోలేక తీసుకురావచ్చు అని చెప్పినటువంటి పరిస్థితి చూసినట్లయితే ఒకసారి అందులో భాగంగా పూణేలో ఉన్నటువంటి CWPRS ఆధ్వర్యంలో ఇటీవలే GPR అంటే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ అనేటువంటి ఒక వ్యవస్థ ద్వారా కొన్ని పరీక్షలు నిర్వహించారు. అదేంటంటే స్కానింగు, డ్రోన్ సర్వేలు, బోర్ హోల్స్, జియోటెక్నికల్, జియోఫిజికల్, పెనిట్రేటింగ్ రాడార్ తదితర పరీక్షలు నిర్వహించి తద్వారా 3 బరాజులు కూడా పూర్తి స్థాయిలో వాడుకలోకి తీసుకురావచ్చు. అన్నారం, సుందిల్లా లాంటి బరాజులు పూర్తి స్థాయిలో వాడుకలోకి తీసుకురావచ్చు అనేటువంటి ఒక నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కాళేశ్వరం ENC కూడా నివేదించినటువంటి పరిస్థితి చూసినాం. అది ఓన్లీ మేడిగడ్డలో 7వ బ్లాక్లో అదొక ఐదో పిల్లర్ కూడా బాగుంది, 6వది మాత్రమే కొంత పగుల్లో ఉన్నాయి. దాన్ని వాడుకలోకి తీసుకొచ్చి పరీక్షలు అన్నీ పూర్తయినాయి, దాన్ని రిపేర్లు చేసి వాడుకలోకి తీసుకురావచ్చు అనేటువంటి దాన్ని కూడా దానిలో కూడా కాంక్రీట్ నిర్మాణము, గేట్ల నాణ్యత,
థిక్నెస్, కాంక్రీట్ సాంద్రత, గుణాత్మక మార్పులు లాంటి కోర్ నమూనాలను కూడా అధ్యయనం చేసి నివేదించినటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి ఈ తాజాగా CWPRS ఇచ్చినటువంటి నివేదిక ద్వారా ఈ ప్రాజెక్టుని వాడుకలోకి తీసుకురావచ్చని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెంప చెల్లుమనిపించే విధంగా నివేదించింది. దాన్ని మరి అమలు చేసి తక్షణమే మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జూలై 5వ తారీఖు రోజునే ఈ యొక్క అన్నారం సుందిల్లా పంపులను ఆన్ చేసి తద్వారా ఎల్లంపల్లి ద్వారా తెలంగాణకు అన్ని మిడ్మానేరు, SRSP, అదేవిధంగా మల్లన్న సాగరు, రాజన్న సిరిసిల్ల లాంటి కొండపోచమ్మ సాగర్ లాంటి అన్ని ప్రాజెక్టులని రిజర్వాయర్లను నింపండి, తెలంగాణకి నీళ్లు సాగునీరు త్రాగునీరు ఇవ్వండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అబద్ధాలని మాట్లాడుతూ ఏం మాట్లాడారైనా, అన్నారం సుందిల్ల పంపులను ఆన్ చేస్తే ఒకవేళ వరద వస్తే అది అన్నారం సుందిల్ల రిజర్వాయర్లు గోల కొట్టుకపోతే భద్రాచలం దగ్గర మొత్తం మునిగిపోయే అవకాశం ఉంది, 40 గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉందని అబద్ధాలు మాట్లాడి తెలంగాణ మీద విషము చెబుతూ తన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణ ఇవ్వడం కోసం గోదావరి జలాలని కిందికి తీసుకెళ్లి అటునుంచి పట్టిసీమ పంపులను ఆన్ చేయించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి ఉంది తప్ప తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రైతాంగాన్ని ఎండగట్టేటువంటి కుట్ర చేస్తుండే రేవంత్ రెడ్డి గారు. ఒక మాట, ప్రధానంగా ఇంజనీరింగ్ ముందు నుంచి చెప్తుంది ఒకటే మాట, మేడిగడ్డ 7వ బ్లాక్లో చిన్న స్వల్ప లోపాలు ఉన్నాయి, దాన్ని సరిచేయచ్చని ముందు నుంచి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా దాదాపు 3 సంవత్సరాల వరకు వస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఈ 3 సంవత్సరాలుగా పడవ పెట్టడానికి ముఖ్య రీజన్ ఏంటి అసలు? ముఖ్య రీజన్ అంటే కేసీఆర్ గారికి పేరు వస్తుంది, కేసీఆర్ గారు అనవాళ్ళు కనిపిస్తాయి. కాబట్టి కేసీఆర్ గారి పేరు వస్తే నా ప్రభుత్వం ఉండి కూడా వేస్ట్ అని చెప్పేసి ఒక అక్కసుతో కుట్రతో చేస్తున్నటువంటి ఒక కుటిల నీతి, రాజకీయ నీతి తప్ప ఇది ఏమి కాదు. ఇది NDSA సూచనల మేరకు అది పగుళ్ళు వచ్చిన వెంటనే ఆ నిర్మాణ సంస్థ అయినటువంటి L&T కూడా IIT రూర్కీ వారికి కూడా దీన్ని పరీక్షలు నిర్వహించమని చెప్తే వారు కూడా నివేదించారు. ఒక మేడిగడ్డ బరాజులో 7వ బ్లాక్లో కొద్ది మేరకు రిపేర్లు చేసి ఈ ప్రాజెక్టుని వాడుకలోకి తీసుకురావచ్చని అన్ని రకాల సంస్థలు చెప్తా ఉన్నాయి. IIT రూర్కీ చెప్తా ఉంది, NDSA చెప్తా ఉంది, అదేవిధంగా CWPRS నిన్న కూడా పూణే వారు కూడా నివేదికలు ఇచ్చారు. ఇంకా ఇంకేం కావాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఇంకెవరు నివేదించాలా? ఇంకేమైనా ప్రపంచంలో కొత్త సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఈ CWPRS అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కట్టేటువంటి సింధు నది మీద కట్టేటువంటి సింధులోని సుక్కూర్ అనేటువంటి బ్యారేజ్ నిర్మించినటువంటి చరిత్ర ఈ యొక్క సంస్థకు ఉన్నదండి. ఇంకేమి కావాలా? ఈ దేశంలో ఈ యొక్క రిజర్వాయర్లకు సంబంధించినటువంటి, బ్యారేజ్లకు సంబంధించినటువంటి, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి రీసెర్చ్ స్టేషన్ ఇది. ఈ యొక్క సంస్థనే నివేదించిన తర్వాత అన్నారం సుందిల్ల 100కు 100% పూర్తి స్థాయిలో వాడుకలోకి తీసుకురావచ్చు, అందులో ఎలాంటి లోపాలు లేవని చెప్పిన తర్వాత ఇంకా ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి అభ్యంతరాలు ఏంటి, ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి నష్టం ఏంటి? తక్షణమే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ఇకనైనా రేవంత్ రెడ్డి నీవు బుద్ధి తెచ్చుకొని అన్నారం సుందిల్లా పంపులను ఆన్ చేసి తెలంగాణ సమాజానికి నీళ్లు అందించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. తద్వారా ఈ ప్రాజెక్టు ద్వారా చూడండి సార్, ఒక్కసారి మీరు చూసినట్లయితే కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టు అనేది సగం తెలంగాణని సాగు త్రాగునీరుతో మీరు చూడండి, భూపాలపల్లి జిల్లా నుంచి మొదలుకుంటే పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, మంచిర్యాల జిల్లా, నిర్మల్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, అదేవిధంగా జగిత్యాల జిల్లా, సిద్దిపేట జిల్లా, కామారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి, అదేవిధంగా బస్వాపూర్ ప్రాజెక్టు వరకు, యాదాద్రి భువనగిరి జిల్లా, అదేవిధంగా వరంగల్ జిల్లా వరకు కూడా నీళ్లు అందించేటువంటి ఒక వరదాయని కాళేశ్వరం అనేది. ఇలాంటి ప్రాజెక్టుని పడావబెట్టి ఈరోజు తెలంగాణని ఎండబెట్టి నీ గురువుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రయోజనం చేకూర్చే విధంగా తద్వారా నీళ్లు బాగా ఉన్నాయి అని చెప్పేసి అక్కడ రిపోర్ట్లు ఇచ్చి తద్వారా ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా నీళ్ళని మొత్తం రాయలసీమకు తరలించకపోవడం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి ఒక పావుగా వాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇది పోరాడి సాధించిన తెలంగాణ, కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి సాధించిన తెలంగాణ. ఇలాంటి తెలంగాణని కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది. అందుకే బీఆర్ఎస్ చెప్తా ఉంది, మీరు పంపులు ఆన్ చేయకపోతే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు,
తక్షణమే మీరు పంపులను ఆన్ చేయమని చెప్తా ఉన్నారు. ఆ పంపులను ఆన్ చేసి నీళ్లు ఇవ్వండి. మీరు ఎల్లంపల్లి ప్రాజెక్టును, ఎల్లంపల్లి అనేది కూడా వాళ్ళు చెప్తా మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎల్లంపల్లి అనేది కాంగ్రెస్ కట్టింది కదా అని. నీ కాంగ్రెస్ ఓన్లీ పునాది లేచి వెళ్ళిపోయింది, దానికి ఎలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయలేదు. మొత్తం కూడా కాళేశ్వరంలో అంతర్భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు తన యొక్క మేధస్సుని ఉపయోగించి ఆ ప్రాజెక్టు నిర్మిస్తే ఈరోజు ఆ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంది. మీరు చూడండి, మళ్ళీ హైదరాబాద్కు త్రాగునీరు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ మొత్తాన్ని కూడా ఏది మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఈ రకంగా తెలంగాణ సమాజానికి మొత్తం సాగునీరు అందించడం కోసం ఈ ప్రాజెక్టు ఒక వరదాయినిగా ఉన్నది. కాబట్టి తెలంగాణ భాండాగార్ వరి భాండాగారంగా దేశానికే మనం వరిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగినామంటే కారణం కాళేశ్వరం లాంటి ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు కట్టినారు. కాబట్టి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులో ఒక తొందరలో నిర్మించినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి ఈ ప్రాజెక్టుని వాడుకలోకి వస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుంది, కాంగ్రెస్ పేరు రాదు. ప్రతి పంట ప్రతి గింజ మీద కూడా కేసీఆర్ గారు అనేటువంటి 3 అక్షరాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి అక్కసుతో రాజకీయ ప్రేరేపిత కుట్రతో ఈ ప్రాజెక్టును పడావబెట్టిండు. తక్షణమే తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తా ఉంది, బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది, ఈ ప్రాజెక్టును వాడుకలోకి తీసుకొచ్చి కేసీఆర్ గారికి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్ అండి, ఖచ్చితంగా బ్యారేజ్లన్నీ సేఫ్గా ఉన్నాయంటూ కూడా ఏదైతే CWPRS ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఖచ్చితంగా సేఫ్గా ఉన్నాయి, వాడకంలోకి కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు మాత్రం ఇప్పటికైనా పడవ పెట్టకుండా ఆ వాడకంలోకి తీసుకురావాలి, వాడుకోవాలి. ఖచ్చితంగా ప్రాజెక్టులు చాలా కీలకమైనవి, తెలంగాణ సమాజానికి సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు చాలా ఉపయోగంలో ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం.